ఏంటి ఊరికే ఆలోచిస్తున్నావు? దీనికి పెద్ద ఆలోచన ఎందుకు? ఆ ఎంపీ గారి వల్ల కాలేదు, ఆ రాముడు గారి వల్ల అసలే కాలేదు. దాన్ని దారిలోకి తీసుకురావాలంటే ఒక్కడి వల్లే వీలవుతుంది. ఎవరి వల్ల? నా వల్లే. నువ్వా? ఏ ఆడేదో పెద్ద మొగాడిలా డబ్బిచ్చి మరీ రూమ్ లోకి పంపాగా. ఇవాళ దాన్ని నేనే దారిలోకి తీసుకురావాలి. తీసుకురావాలి అంటే రావాలిగా. ఎందుకు రాదు? గదిలోకి వెళ్తాను, తలుపు మూస్తాను. అప్పుడు ఎక్కడికి వెళ్తుందో చూస్తాను. పిచ్చోడా, 4 తలుపులు వేస్తే పిల్లి కూడా పులవుతుంది. కొట్టే ప్రతి దెబ్బ పంజా దెబ్బలా ఉంటుంది. పంజా ఎత్తడానికి ఓపిక ఉండాలిగా. ముందు పాలు పంపిస్తాను. ఆ పాలు తాగిందంటే సగం పని జరిగిపోయినట్లే. అంటే ఏముంది, మగతలో పడిపోతుంది. ఇదిగో ఆ తర్వాత జరగాల్సింది కాస్త జరిగిపోతుంది. ఒక ఆడపిల్లని నరకంలో దించడానికి ఎన్ని మార్గాలున్నాయో అన్ని మార్గాలు ప్రయత్నిస్తున్నారు. మీరు మనుషులు కారు, నిజంగా రాక్షసులు. ఇప్పుడేంటి? ఆ సంగతి నీ ప్రియుణ్ణి చంపినప్పుడే తెలుసుండాలిగా. అవును, అందుకే ఈ రాక్షసుల చేతిలో నా జీవితం నాశనం అయినట్టు మరో ఆడపిల్ల జీవితం నాశనం కాకూడదనే నేనింకా మీ ముందు బ్రతుకున్నాను. అంటే ఇప్పుడేం చేస్తావు? నువ్వే కాని అమ్మాయి జీవితాన్ని నాశనం చేయడానికి ప్రయత్నిస్తే నేనేమైనా చేస్తాను. నిన్ను అబ్బా, ఇంటికి నువ్వు ఒక పెద్ద సమస్య. ప్రతిరోజు ఏదో ఒక దానికి ఎదురు తిరుగుతూనే ఉంటావు. నువ్వు ఎదురు తిరగగానే అతను చెయ్యిస్తాడు, దాంతో రభస. దానివల్ల వచ్చిన కస్టమర్స్ అంతా వెళ్ళిపోతారు. నాకు తెలియక అడుగుతాను, ఈ కూపంలోకి వచ్చిన తర్వాత ఏ ఆడపిల్లైనా కాపురం చేయగలదా? ఎవరితో కాపురం చేస్తుంది? ఎవరితో కాపురం చేస్తుంది అనేది అనవసరం. ఆ అమ్మాయి బతుకు ఈ రంగానికి అంకితం కాకూడదు. ఉన్నాంగా, మేమంతా ఉన్నాంగా. మమ్మల్ని అడ్డం పెట్టుకుని సంపాదించుకుంటున్నారుగా. ఈ సంపాదించాలదా? ఇంతకంటే కావాలా? కావలిస్తే చెప్పండి, మీకోసం రాత్రి పగులు కష్టపడమంటే కష్టపడతాం. నువ్వు కష్టపడతావు, కానీ నీకు కస్టమర్ని తీసుకురావడం చాలా కష్టం. ఎంతకాలమని చూసిన వాళ్ళనే చూస్తారు. కొత్త వాళ్ళు కావాలని, కొత్త వాళ్లతో సరదాగా ఉండాలని ఉంటుంది. అందుకే మొట్టమొదట ఉన్న నీ రేటు ఇప్పుడు పడిపోయింది. వెరైటీ కావాలంటారు. ఆ వెరైటీ చుట్టూ అందరూ తిరుగుతుంటారు. దేని చుట్టూ అందరూ తిరుగుతుంటారు అనుకుంటామో దాన్ని మేము భద్రంగా దాచుకుంటాం. పిచ్చి పిచ్చి వేషాలు వేయకుండా నీ పని నువ్వు చూసుకో. అలా చూడలేకపోతే నీ గదిలోకి వెళ్లి కళ్ళు మూసుకొని పడుకో. ఇవాళ దాని సంగతి నేను చూస్తాను. అంటే రంగం సిద్ధం చేశావు. పాలు తాగి జానకి మత్తుగా పడుకుందన్నమాట, అంతేనా? అంతే. శోభనానికి వెళ్లే ముందు ఇలాగే నవ్వాలరా సగం మగాడ. రోజు తాగేదే తాగానా లేక కొత్తదేదైనా తాగానా? ఒకటి 2లాగా అనిపిస్తుంది, 2 3లాగా అనిపిస్తుంది. నెత్తి మీద ఏదో పడ్డట్టు అనిపిస్తుంది, కాళ్ళ మీద ఏదో తగిలినట్టు అనిపిస్తుంది. నేను తాగలేదు, ఇది తాగింది, అందుకే పగలేదు.
భగవండలారా రాజ్యం ఎవరి పని చేసింది? రాజ్యం వీళ్ళే పని చేసింది. మీ పని తర్వాత చూస్తాను. మీ సంగతి మీలో ఎవరి పని చేశారు చెప్పండి. ఏ ఒక్కరు చేసింది కాదు, అంతా కలిసే చేశాం. కొండయ్య, ఇంతవరకు ఇక్కడున్న ఆడవాళ్ళ జీవితాలన్నీ నాశనం అయ్యాయి. ఇంత చూసి కూడా ఇది ఇల్లేనని, తాళి కట్టిన వాడు భర్తేనని జానకి నమ్ముతోంది. ఆ అమాయకురాల జీవితం నాశనం కావటం మేము సహించాం. సహించకపోతే ఏం చేస్తారే? సత్యాగ్రహం చేస్తాం. సత్యాగ్రహమా? చచ్చారు. పొద్దున లేవగానే కాఫీ నీళ్లు లేకపోతే గిలగిలా కొట్టుకు చచ్చే మీరు సత్యాగ్రహం చేస్తారట. సత్యాగ్రహం చెయ్యండి. మీరు సమ్మెలు చేసినా, సత్యాగ్రహాలు చేసినా మీ మొర వినడానికి ఇది గవర్నమెంట్ ఆఫీసు కాదు, లైసెన్స్డ్ ఫ్యాక్టరీ కాదు. మీ కోరికలు తీర్చడానికి ఇక్కడ ప్రొపరేటర్లు ఉండరు. మీ బాధలు వినడానికి ఇక్కడ లేబర్ ఆఫీసర్లు ఉండరు. ఇక్కడ ప్రొపరేటర్ని నేనే, లేబర్ ఆఫీసర్ని నేనే. పిచ్చి పిచ్చి వేషాలు వేద్దామని చూస్తున్నారా? చెయ్యండి. ఏం చేస్తారో చెయ్యండి, నేను చూస్తాను.